హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ సలాడ్ అండి. హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకొని తింటే చూడండి, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి సంబంధించి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. చూడండి ఈ సలాడ్ ఏ వయసు వారైనా తినొచ్చు. పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు, అందరూ తినొచ్చు అండి. అందరికీ హెల్త్కి చాలా మంచిది ఇది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, ముందుగా హాఫ్ గ్లాస్ ఇవి బొబ్బర్లు అండి తీసుకొని ఇలాగ హాఫ్ గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలాగ వేసుకోవాలి గిన్నెలోకి. ఇంకా తర్వాత హాఫ్ గ్లాస్ పల్లీలు అండి. ఇవి ఇలాగ హాఫ్ గ్లాస్ పల్లీలు తీసుకొని వీటిని కూడా గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకొని వీటిని కనీసం ఒక 5 hours అన్న నాననివ్వాలండి. ఒకసారి వాటర్తో బాగా కడుక్కుందామండి. చూడండి, ఇలాగ 5 hours తర్వాత ఇంకా వీటిని నీళ్ళు వంపేసి కుక్కర్లోకి వేసుకుందాము. ఇంకా చూడండి, ఇలా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలాగా వాటర్ వేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని విజిల్ పెట్టుకుందామండి. ఒక విజిల్ వస్తే చాలు, సరిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇవి ఇలాగ ఉడికితే చాలండి, సరిపోతుంది. చూడండి, మరి మెత్తగా కాకుండా ఇలాగ ఉడికితే చాలండి, ఇంకా సరిపోతుంది. ఇలాగుంటే చాలు. ఇంకా వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. తర్వాత క్యారెట్, ఇలాగే కీరా, టమాటో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము. హాఫ్ తీసుకున్నానండి క్యారెట్, ఇది తురిమినది హాఫ్ ఇలాగా వేసుకున్నాను. హాఫ్ తీసుకోవాలి క్యారెట్. తర్వాత ఇంకా హాఫ్ కీరా వేస్తున్నానండి, చిన్నగా కట్ చేసి. ఇలాగ కీరా ముక్కలు వేసుకోవాలి. తర్వాత హాఫ్ టమాటో ముక్కలు, చిన్నది ఒకటి ఆనియన్ ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులోకి పుదీనా వేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుందండి టేస్ట్. అలాగ వేసుకుంటే అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇంకా తర్వాత ఇలాగ కొంచెం లెమన్ పిండుకోవాలండి, కట్ చేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ అంతా. తర్వాత ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చూసుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేస్తున్నాను సాల్ట్. తర్వాత ఒక 4 స్పూన్ల పెరుగు వేసానండి. చూడండి ఫ్రెండ్స్, వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇంకా ఇందులోకి శనగలు కూడా వేసుకోవచ్చు అండి, ఉడికిపెట్టుకొని. ఇంకా బాగుంటుంది. శనగలు వేసుకోవచ్చు, పిస్తలు వేసుకోవచ్చు. ఇందులోకి మన ఇష్టం అండి, ఏమైనా ఇలా ఉడికిపెట్టుకొని వేసుకోవచ్చు. ఇంకా 2 రకాలు అంతే అండి. ఇంక ఇది సలాడ్ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి ఇలాగ చేసి ఇచ్చామనుకోండి, స్కూల్ నుంచి రాగానే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఇలాగ చేసి పెడితే చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి, ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.